వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు అమ్మాయిలు. ఆబ్వియస్లీ అమ్మాయిలు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్లు. ఆ టాపిక్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు ఇంట్రెస్ట్ అని మీరు చెప్తున్నారు. సరే, మీ దృష్టిలో స్త్రీ అంటే ఏంటి? స్త్రీ అంటే ఆహ్లాదం, ఒక అందం, ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ దట్ ఐ మీన్ వై ఎ పర్సన్ షుడ్ బి అలైవ్. అంటే ఒక మీరు బతుకున్న దానికి ఎందుకు బతకటం, ఏముంది లైఫ్లో అనేది క్వశ్చన్స్ అడిగితే దాంట్లో డెఫినెట్లీ ఐ థింక్ విమెన్ ఆర్ వన్ రీజన్. ఐ వుడ్ పుట్ దట్ వే. అందరు విమెన్ వస్తారా అందులోకి? నాట్ నెసెసరీ. ద విమెన్ యూ లైక్. విమెన్ యూ లైక్. యా. ఓకే, అమ్మాయిలు అంటే ఆబ్వియస్ గా సెక్స్, దాన్ని ఆఫ్ కోర్స్. యా, దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ టెల్లింగ్. యా, ఆఫ్ కోర్స్. లేదు, చూడడానికి, ఆరాధించడానికి, ఆల్ దిస్ ఎ పార్ట్ ఆఫ్ సెక్స్ అనేది మీకు ఫిజికల్ యాక్ట్ అవసరం లేదు కదా. జస్ట్ విజువల్ కెన్ బి దట్. ఒక విజువల్, ఎవ్రీథింగ్ టు డూ విత్ విమెన్, సో వెదర్ ఇట్స్ ఎ విజువల్ ఆర్ ఎ సౌండ్ ఆర్ ఎనీ ఇంటరాక్షన్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ద సేమ్. సో అందరూ అమ్మాయిని అదే దృష్టితో చూస్తారా? ఏ అమ్మాయినైనా అంటే సెక్సువల్ గానే చూస్తారా? వేరే ఏముండదు అమ్మాయి అనేటప్పటికి? ఇప్పుడు నాకు ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఇప్పుడు మెన్ అండ్ విమెన్, ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎబిలిటీ ఉంటుంది, కేపబిలిటీ ఉంటుంది. అంటే మీరు ఏం చదువుకున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఎలాంటి మనిషి మీరు, ఇది దీనికి జెండర్ లేదు. అది మగోడికైనా ఆడదని. ఇప్పుడు సపోజ్ మీరు మాట్లాడటం నాకు ఇష్టం అనుకోండి, మీరు ఎలా ఏం మాట్లాడుతున్నారని, మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు మాట్లాడే మాటల్ని ఐసోలేట్ చేస్తే మీ జెండర్ ఏంటనేది మీనింగ్ లేదు. జెండర్కి మీనింగ్ ఎప్పుడు వస్తుంది? న్యాచురల్ ఇన్స్టింక్ట్లో నాకు అమ్మాయి అంటే అట్రాక్షన్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఇంటెలిజెన్స్, ఎబిలిటీ, ఆ అమ్మాయి పైలటా లేకపోతే డాక్టరా అనేది ఇట్ ఈస్ ఇర్రిలెవెంట్ థింగ్ ఫర్ దట్. దట్ ఈస్ హౌ ఐ డిస్టింగ్విష్ ద హోల్ థింగ్. యూనో. యా. ఇప్పుడు ఒక అమ్మాయి ఉన్నారు, వాళ్ళు ఫ్రెండ్స్ అనుకుందాం. సో కేవలం వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉండడానికి అవకాశం ఉంటుందా? ఐ కాంట్ స్పీక్ ఫర్ అదర్స్ అండి. అంటే నాకు అసలు ఫ్రెండ్స్ లేరు. చాలా మందికి ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళు ఎట్లా చూస్తారంటే నేను చెప్పలేను, బికాజ్ ఐ డోంట్ థింక్ ఆర్ ఫీల్ లైక్ దెమ్. బట్ నాకు ఒక అమ్మాయి ఫ్రెండ్ అయితే అవ్వదు, ఎందుకంటే నాకు అసలు అబ్బాయిలో ఫ్రెండ్స్ లేరు, ఇంకా అమ్మాయిలు ఉండటం అయితే క్వశ్చన్ లేదు. బట్ అమ్మాయిలు ఉంటారు, బట్ దే ఆర్ నాట్ ఫ్రెండ్స్. యా. బికాస్ ఫ్రెండ్స్ అనేది నా ఉద్దేశంలో యు ఆర్ డిపెండెంట్ ఎమోషనలీ ఆన్ దెమ్. మీ కష్టసుఖాలు చెప్పుకుని అలాంటిది నాకు అసలు అలాంటి రిలేషన్షిప్ ఉండదు ఎవరితో. మీరు ఎమోషనల్గా ఎవరితోనూ కనెక్ట్ అవ్వను, నేను డిపెండ్ అవ్వను, ఇంటరాక్ట్ అవ్వను. ఎందుకో నమ్మాలనిపించట్లా, ఎక్కడో అక్కడ ఏదో ఒక అమ్మాయితో ఎమోషనల్ కనెక్ట్ సేయింగ్. అది ఇంక మీ ఎందుకో నమ్మాలనిపించండి, మీరు నమ్మడం ఇష్టం లేదు. ఇప్పటి వరకు ఇన్నేళ్లలో ఒక్క అమ్మాయితో కూడా నేను అసలు ఎమోషన్స్తో కనెక్ట్ అవునండి. అది నేను చెప్పేది ఏంటంటే ఎమోషన్స్తో, ఇప్పుడు నేను ఎమోషనల్ పర్సన్ కానీ ఎమోషన్స్తో కనెక్ట్ అవును. దానికి రీజన్ ఏంటంటే ఎమోషన్స్ నన్ను కంట్రోల్ చేయడానికి, నేను ఎమోషన్స్ కంట్రోల్ చేయడానికి ఒక ఫండమెంటల్, నేను ఎమోషన్స్ కంట్రోల్ చేస్తాను, బట్ ఐ నెవర్ లెట్ ఎమోషన్స్ కంట్రోల్ మీ. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, అద్భుతంగా మీరంటే నాకు ప్రాణం, ఇంకా మీరు లేకపోతే ఉండలేనని చెప్పింది, వాట్ ఈస్ యువర్ ఇమిడియట్? నేను పారిపోతాను. ఎందుకంటే నాకు ఎవరైనా నన్ను లవ్ చేస్తే నాకు భయం. ఎందుకంటే ఎవరి ప్రేమనైనా మీరు తీసుకుంటే మీ మెంటల్ ఎనర్జీ, మీ టైం అంతా వెళ్ళిపోతుంది దాంట్లో. అందులో ఆహ్లాదం. అప్పుడు నేనే ప్రేమిస్తాను, నేను ప్రేమిస్తాను కానీ ఆ అమ్మాయి ప్రేమించకూడదు. ఎందుకంటే నేను ప్రేమించినప్పుడు నా టైంలో ప్రేమిస్తాను, నాకు టైం ఉన్నప్పుడే. ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తే నాకు ఇవ్వకూడని టైం కూడా ఇవ్వాల్సి వస్తుంది. అది డిఫరెన్స్. మీ ఫ్రీడమ్ మీకు ఇచ్చేస్తుంది, మీరు ఎంతైనా ప్రేమించుకోండి, తను కూడా మిమ్మల్ని ప్రేమిస్తుంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు, అప్పుడేం ప్రాబ్లం లేదు. అప్పుడేం లేదు. దట్ ఈస్ ఓకే. దట్స్ ఓకే, దట్స్ ఫ్యాంటాస్టిక్. అలా ఎంతమంది ఉంటారు? ఎవరు ఉండరు మీ లిస్ట్ లో. అలా మొత్తం నా కెరియర్లో ఎప్పుడు, నా లైఫ్లో ఎప్పుడు అమ్మాయి అలాంటి అమ్మాయి తాగలేదు. మీకేమో తెలిస్తే చెప్పండి, మీ ఫోటో పెట్టుకుంటా మా ఇంట్లో.